సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే, నాకు తెలిసిన పిల్లోడు అయితే ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయి అయితే చేపలు కూడా పెంచుతున్నాడు. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అన్న, నువ్వైతే ఈ చేపలు తీసుకెళ్ళిపో అన్నాడు. నేను అందుకని ఈ చేపలు ప్యాక్ చేసుకుంటా. ఆ అబ్బాయిని చూపిస్తా చూడండి, ఇతనే అబ్బాయి. సో గైస్, ఈ చేపలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే ప్యాక్ చేసుకున్నాను. ఇందులో ఒక ప్లెకో ఫిష్ కూడా ఉంది. మనం ప్లెకో ఫిష్కి అయితే పేరు పెట్టుకున్నాం, చింటూ అనేసి. తనైతే వాటికి బాయ్ చెప్పాడు. మనమైతే వెళ్దాం ఇంటికి. రోజైతే పిల్లలు ఆడుకుంటున్నారు, ఈరోజైతే లేరు. ఫస్ట్ అయితే మనం టెంపరేచర్కి అయితే మ్యాచ్ చేయడానికి కదా వెళ్దాం, ఫ్రిడ్జ్ బాక్స్లోనే. సో గైస్, వదులుదాం. చూసారా, నేను రాగానే అన్ని కాదు 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 కొత్త వాళ్ళు వచ్చారా అని చెప్పి కదిలిస్తున్నాయి చూడు. ప్రతి చేప వెళ్ళి కదిలిస్తుంది ఆ ప్యాకెట్ని. నెక్స్ట్ అయితే మన ఫిష్ బేబీస్ అయితే చూపిస్తాం మన దగ్గర బ్రీడ్. ఇవి చూడండి, ఎప్పుడు వేస్తావురా ఫుడ్డు అన్నట్టు చూస్తున్నాయి, తిరుగుతూ ఉన్నాయి. సో గైస్, ఇవన్నీ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళకైతే ఫ్రీగా చేపలు అయితే ఇచ్చేస్తా గైస్. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అందరికైతే ఇచ్చేస్తా. మన ఇల్లు ఎక్కడ అంటే నవాబ్పేటలో ఉంది, నెల్లూరు అనమాట మంది. మీరు వచ్చి కామెంట్ అయితే చేయండి, ఒక్కొక్క ఫిష్ వేసి చూపిస్తా ఏమేమి ఉన్నాయో మొత్తం దీంట్లో. తన దగ్గర చాలా ఫిషెసే ఉన్నాయి. తన దగ్గర ఏంజల్ ఫిషెస్ కూడా ఉన్నాయి అబ్బాయి దగ్గర. సూపర్ క్వాలిటీ ఉన్నాయి, మీకైతే చూపిస్తా. సో గైస్, మీరైతే ఈ షార్ట్కి లైక్ చేసేయండి గైస్, ప్లీజ్ గైస్. సో గైస్, ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే కొన్ని ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి. మీకైతే ఓపెన్ చేసి మొత్తం వేసిన తర్వాత చూపిస్తా. ఇవైతే స్ట్రక్ అయిపోయినాయి. సో మొత్తం ఫిషెస్ అయితే వేసాను. ఇప్పుడైతే పైన నుంచి చూపిస్తా ఎలా ఉంటుంది బాగా. చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఫిషెస్. అందులో 2 అయితే మనం ఇచ్చిన ఫిషెసే. ఒక్కొక్కటికి అయితే రిలీజ్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ బిగ్ మాలీ పట్టుకున్నాం. ఇట్లా స్లోగా రిలీజ్ చేయాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, తెచ్చిన ప్రతిసారి 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే టెంపరేచర్ మ్యాచ్ చేయాలి. మీరు డైరెక్ట్గా వేసేసారనుకో, ఆ ఫిషెస్ ఇంతకుముందు ఉన్న వాటర్ టెంపరేచర్, దీని టెంపరేచర్ చాలా వేరుంటుంది. రెండు అవి కంట్రోల్ చేసుకోలేక చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆ వాటర్ కూడా యాడ్ చేయకూడదు. దాంట్లో ఏం డిసీజ్ ఉందో మనకి తెలియదు కదా. సో ఆ వాటర్ కూడా సపరేట్ చేసేసి వేయాలి. సో గైస్, మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్తూ ఉంటా. మీకు చెప్పాను కదా, ఈ సండే అయితే అయితే మనం కొత్త ఫిషెస్ అయితే తెచ్చుకుందాం గైస్. జీబ్రా బ్రీడింగ్ కూడా చేస్తా ఈ వీక్. ఈ ప్లెకో అస్సలు రావట్లేదు. అండ్ 50% వాటర్ చేంజ్ చేస్తాం మన ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్లో. చాలా డర్టీగా అయిపోయింది. అరే ఇదేంది ఇలా దూకేసింది. చూసారు కదా, మాలిస్తో అలా ఉంటుంది, అట్లుంటుంది మనతోనే. డైలాగులు కూడా వేస్తాయి మాలిస్. చూసారు కదా ఎంత గలీజ్ అయిపోయిందో మన ఫ్రిడ్జ్ బాక్స్. 1 మంత్ అయింది గైస్, సన్ ఎక్కువ తగులుతూ ఉంది దానికి. అసలు రావట్లేదు ఈ ప్లెకో ఫిష్. ముందు ఆగండి ఫస్ట్. ఓకే అమ్మ అసలు నాకు భయం. చూసారు కదా, మీరైతే నేనేం ఫిషెస్ హార్మ్ చేస్తున్నా అనుకోకండి. బేసికల్లీ ఆమె పెట్ లవర్ గైస్. సో ఫైనల్లీ ఆ ఫిష్ కూడా వదిలేసాను గైస్. ఈ వాటర్ ఇంకా వేస్ట్. మీరైతే ఇలా వాటర్ కానీ మిగిలితే చెట్లకు వేసేసుకోండి. నేనైతే ఇక్కడ పారబోసేస్తాను. ఇక్కడైతే మా అమ్మ అంటులు తమ్ముద్ది. గైస్, మీరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ అస్సలు లైకే చేయట్లేదు, సబ్స్క్రైబే చేయట్లేదు గైస్. చేయొచ్చు కదా గైస్, ఏమవుతుంది. చూసారు కదా మన దగ్గర ఇన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.